ఈరోజు ఎపిసోడ్లో స్టార్టింగ్లోనే చెంచలమ్మ ఇంటి ముందర ఒక స్తంభానికి ఒకతన్ని కట్టేసి ఇంకొకతను కొడుతూ ఉంటాడు. అతను కొట్టొద్దని చెప్పండమ్మా అని బ్రతిమలాడుకుంటూ ఉంటాడు. అంతలో అక్కడికి ఒక ఇద్దరు లాయర్లు వస్తారు చెంచలమ్మని కలవడానికి. ఎందుకమ్మా అతన్ని అలా కొడుతున్నారు, వద్దని చెప్పండి అని అంటారు. అతను చాలా పెద్ద తప్పు చేశాడు, నేను ఇచ్చిన తీర్పుని తప్పు పట్టాడు, అందుకని అతన్ని గ్రామ బహిష్కరణ చేశాను, అయినా కూడా నాకు తెలియకుండా దొంగగా గ్రామంలోకి ప్రవేశించాడు అని చెప్తుంది. ఇంతలో అతను చెట్టు దెబ్బలు తింటున్నతను, నా భార్య బిడ్డలను చూడడానికి వచ్చానమ్మా, నన్ను వదిలిపెట్టండి అని బ్రతిమలాడుతూ ఉంటాడు. అప్పుడు లాయర్లు, చిన్న తప్పే కదమ్మా, వదిలేయండి అంటారు. చిన్న తప్పైనా పెద్ద శిక్షే వేయాలి, అది ఇంట్లో వాళ్ళకైనా బయట వాళ్ళకైనా సరే, అప్పుడే ఇంకొకసారి తప్పు చేయకుండా ఉంటారు అని చాలా కోపంగా వాళ్ళతో చెప్తుంది. తర్వాత వాడిని వెళ్ళిపోమనేసి వదిలిపెట్టి పంపించేస్తుంది. ఈ తర్వాత లాయర్లతో కేసు గురించి మాట్లాడుతూ ఉంటుంది. కేసు ఎంతవరకు వచ్చింది అని లాయర్ని అడుగుతుంది. ఈ నెల 27న తీర్పు హీరింగ్ ఉంది, కేసు ఈసారి మనమే గెలుస్తాము, అది ఖచ్చితంగా ఓడిపోతుంది అని లాయర్ అంటాడు. అది అన్న మాట వినగానే చెంచలమ్మకి కోపం వస్తుంది. చెంచలమ్మ అది విని, విజయమ్మ అనండి లేక ఆమె అనండి, ఆడవాళ్ళకి ఇట్లా మర్యాద లేకుండా ఎవరు మాట్లాడకూడదు అనేసి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది వాళ్ళకి. వాళ్ళు వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్లో సింధూరాల వాళ్ళ ఊరికి నడుచుకుంటూ చెట్లు పొలాలు చూసుకుంటూ వస్తూ ఉంటుంది. ఆమెను ఫాలో అవుతూనే కార్తికేయ వస్తూ ఉంటాడు. కొంచెం దూరం అయ్యాక ఒక చిన్న సాంగ్ ప్లే చేస్తారు. ఊహించుకుంటూ ఉంటాడనమాట కార్తికేయ ఆ సాంగ్ని. ఆమె గమనిస్తుంది. ఆమె గమనించి, ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు అని నిలదీస్తుంది. నేను మిమ్మల్ని ఫాలో అవ్వట్లేదు అని అంటాడు. లేదు, నేను చూస్తూనే ఉన్నాను, నా వెనకాలే వస్తున్నారు అంటుంది. మీరు చూడటానికి చాలా అందంగా ఉన్నారు, మీ బొట్టు, కాటుక, గాజులు, పట్టీలు, అమ్మాయి అంటే ఇలాగే ఉండాలి అనేలా ఉన్నారు అని చెప్తాడు. అమ్మాయి బాగుంటే అలా ఫాలో అవ్వడమేనా అని కొంచెం కోపగించుకుంటుంది. మిమ్మల్ని ఫాలో అవ్వటం లేదండి, ఈ ఊర్లో మేము కృష్ణమూర్తి అనే వారిని కలుసుకోవాలని వస్తున్నాము అని చెప్తారు. అప్పుడు ఏ కృష్ణమూర్తి అని అడుగుతుంది. వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు. అప్పుడు నేను చూపిస్తాను రండి అని తీసుకెళ్తుంది. ఒక అరుగు దగ్గర కృష్ణమూర్తి గారు ఉంటే పరిచయం చేస్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ సీన్లో సింధూర వాళ్ళ ఊర్లో ఒక పెద్ద మనిషి, ప్రెసిడెంట్ అయిన విజయమ్మ ఉంటుందన్నమాట. అంటే మనకు చెంచలమ్మకి శత్రువు ఉంటుంది కదా, ఆ విజయమ్మ ఈ ఊర్లో ప్రెసిడెంట్ అనమాట. ఆ ఇంటికి వాళ్ళ ఊర్లో కొంచెం పెద్ద మనుషులు అంటే రైతులు వచ్చి ఏదో చెరువు గురించి నీటి సమస్య తీసుకొస్తారనమాట. దానికి సంబంధించి ఈ విజయమ్మ గారు చెంచలమ్మతో మాట్లాడితే ఆ సమస్య తీరుతుందంట. కానీ చెంచలమ్మతో నేను మాట్లాడను, తన మొహం కూడా నేను చూడను, కావాలంటే మా పొలంలో ఉన్న నీళ్లను మీరు తీసుకోండి, మీకు నా సొంత డబ్బులతో బోర్లు కూడా మీకు వేయిస్తాను అని తను మాటిచ్చి పంపించేస్తుంది. ఆ తర్వాత కృష్ణమూర్తి గారితో కార్తికేయ మాట్లాడుతూ పొలం కొనడానికి వచ్చానని చెప్తాడు. అప్పుడు ఆ కృష్ణమూర్తి గారు బాగా డబ్బున్న అబ్బాయి కాబట్టి ఎంతైనా చెప్పొచ్చు అనుకుని ఎకరం 18 లక్షలని చెప్తాడు. అది సింధూర వింటుందనమాట. వచ్చి, బాబాయ్ మొన్ననే కదా 16 లక్షలకు వేరే వాళ్ళు అమ్మారు, మీది ఇంకా దూరంగా ఉంటుంది లోపలికి, కాబట్టి 15 లక్షలే పోతుంది, అలా అబద్ధం చెప్పకూడదు అనేసి చెప్తుందనమాట. ఆమె అలా చెప్పడం చూసి కార్తికేయ బాగా ఇంప్రెస్ అవుతాడు. అక్కడ నుండి వెళ్ళిపోతున్న సింధూరని ఆపి, చాలా థ్యాంక్స్ అండి, నాకు చాలా హెల్ప్ చేశారు, లేకుంటే లక్షల్లో నష్టపోయేవాడిని అనేసి తనకు షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఆమె ఒక్క నిమిషం ఆలోచించి తను కూడా షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఆ షేక్ హ్యాండ్ ఇచ్చిన చైన్ అలాగే చూసుకుంటూ తన ఊరికి రిటర్న్ ప్రయాణం అవుతూ ఉంటాడు. ఈ లోపల తనతో ఉన్న బాబాయ్తో, పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి అని అంటాడు. ఇలాంటి అమ్మాయినే కాదు, ఈ అమ్మాయిని చేసుకుంటానని చెప్పేస్తాడు. అప్పుడు ఆ పక్కనే ఉండే బాబాయ్, ఇది జరగదండి, మీ అమ్మగారు ఒప్పుకోరు, ఒకప్పుడు మీ బాబాయ్ కూడా అలాగే ప్రేమిస్తే నేను చెప్పిన అమ్మాయిని తప్ప ఇంకొకరిని చేసుకోకూడదని అన్నారండి, కాబట్టి ఈ పెళ్లి జరగదు అని అంటాడు. ఇంతలో విజయమ్మ ఇంటికి చెంచలమ్మ భర్త కేశవ వస్తారన్నమాట. అక్కడే ఆగిపోయావేంట్రా, లోపలికి రా అని విజయమ్మ భర్త తనని లోపలికి పిలుస్తాడు. తను లోపలికి వచ్చి, విజయమ్మ వాళ్ళ నాన్న పశ్చాత్తాపంతో బాధపడుతున్నట్లుంది, చైర్లో ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి చెయ్యిని పరీక్షించి ఏదో నాటు వైద్యమో ఏదో ఆయన చేస్తున్నట్టున్నారు, పసర్లు ఇవ్వటము, అలా కొన్ని మందులు తీసిస్తారు ఆయనకి. పథ్యం ఏమీ అక్కర్లేదు, అన్నీ తినొచ్చు అని చెప్పి వెళ్ళిపోబోతుంటారు. అప్పుడు విజయమ్మ కొంచెం డబ్బు తీసుకొచ్చి కోపంగా, మా నాన్నగారికి వైద్యం చేసినందుకు అనేసి డబ్బులు ఇవ్వబోతుంది. నేను చేస్తున్నది సేవ, నేను డబ్బు తీసుకుని ఆయన తిరస్కరించి వెళ్ళిపోబోతుంటాడు. అప్పుడు విజయమ్మ భర్త బయటకు వచ్చి, మీ ఆవిడ మా ఆవిడ శత్రువులు అవ్వడం వల్ల మనం కలిసి ఉన్న వాళ్ళము, మన 2 ఊర్లు విడిపోయాయి, మన స్నేహం కూడా ఎక్కడ దెబ్బతింటుందో అని భయపడుతున్నాను రా అని అంటాడు. కాలమే వాళ్ళిద్దరినీ కలుపుతుంది అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు.
తర్వాత సింధూర తన స్నేహితురాలతో కలిసి పూల తోటలో పూలు కోసే పని చేస్తూ ఉంటుందని అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ పూలు కోస్తూ ఉంటారు. ఈలోపు ఇంకో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఉంటుంది. ఎవరో ముగ్గురు స్నేహితులు కొంచెం జులాయి బ్యాచ్లా ఉన్నారు. వాచ్, బ్రేస్లెట్, కొంచెం రిచ్ కిడ్ ఉన్నాడు అందులో ఒకడు. వచ్చి ఆ ఆడపిల్లల్ని అల్లరి పెట్టబోతాడు. అప్పుడు సింధూర వాడిని చెంప మీద కొడుతుంది. అప్పుడు అతను సింధూర చేయి పట్టుకుని సారీ చెప్పమని కొంచెం బెదిరిస్తున్నట్టుగా మాట్లాడతాడు. అప్పుడు పక్కన ఉండే బాబాయ్ వాళ్ళని పిలుస్తుందన్నమాట సింధూర. అప్పుడు వాళ్ళందరూ కర్రలు తీసుకుని వస్తుంటే వీళ్ళు పారిపోతారు. తర్వాత నెక్స్ట్ సీన్లో చెంచలమ్మ ఇంట్లో తను ఆ కొడుకు పక్క ఊరికి వెళ్ళిన కొడుకు ఇంకా రాలేదని కొంచెం బాధగా వెయిట్ చేస్తూ ఉంటుంది. అందరూ సర్ది చెప్తూ ఉంటారు. పక్కన తోడుగా కూడా చక్రం వెళ్ళాడు కదా, వచ్చేస్తాడు, ఏం భయపడకండి అని చెప్తూ ఉంటారు. ఇంతలో బైక్ వచ్చేస్తుంది. కార్తికేయ మాత్రం తన చేయి చూసుకుంటూ మైమరిచిపోయి వస్తూ ఉంటాడు. తర్వాత లోపలికి వచ్చాక భోంచేద్దుర నాన్న అని చేయి పట్టుకోబోతుంది. అప్పుడు చేయి పట్టుకొనివ్వడు అనమాట. అక్కడికి ఎపిసోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో రేపు చూద్దాం.